బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న సమీక్షలు వివాదాలకు దారితీస్తున్నాయి. మే 27 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం సమీక్షలు నిర్వహించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమే అని ఏసీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న పోలవరం, నేడు సిఆర్డీఏపై సీఎం సమీక్ష నిర్వహించగా శాంతి భద్రతలపై సమీక్షను రద్దు చేసుకున్నారు. శాంతి భద్రతలపై సీఎంకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ బ్రీఫ్ చేశారు. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సమీక్షల కంటే బ్రీఫింగ్ తీసుకోవడం మేలని సీఎంకు అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, సీఎం చంద్రబాబు నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద దృష్టి సారించారు. అధికారిక సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. నిన్న పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులతోనూ మంత్రి దేవినేని ఉమాతో సమీక్షించారు. ఈ రోజు ఉదయం సిఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతి పనుల పురోగతికి సంబంధించి ఆయన అధికారులతో రివ్యూ చేశారు. మంత్రి నారాయణ కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. వాస్తవంగా అయితే ఈ రోజు సీఎం షెడ్యూల్లో సిఆర్డీఏ సమీక్ష తర్వాత శాంతి భద్రతల మీద సమీక్ష చేయాల్సి ఉంది. అయితే సీఎం నిర్వహిస్తున్నటువంటి సమీక్షల మీద ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. మే 27వ తేదీ వరకు కూడా రాష్ట్రంలో అంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన ఒక 2 రోజుల వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. మే 27 వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి సమీక్షలు నిర్వహించాలంటే కొన్ని పరిమితులు లోబడి సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నటువంటి తాగునీటి సమస్య, అలాగే ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ఏదైనా అత్యవసర సమీక్షలు ఉంటే నిర్వహించుకోవచ్చు, కానీ పోలవరం ప్రాజెక్టు, సిఆర్డీఏ వంటి వాటి మీద సమీక్ష నిర్వహించకూడదని చెప్పి కూడా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీంతో ముఖ్యమంత్రి కూడా కొంచెం వెనకడుగు వేసినట్లుగా తెలుస్తుంది. శాంతి భద్రతల మీద సమీక్షను ముఖ్యమంత్రి రద్దు చేస్తున్నారు. వాస్తవంగా అయితే హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ ఠాకూర్, సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, అలాగే హోంశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ మీద సమీక్ష చేయాల్సింది. కానీ ఇలాంటి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇలాంటి సమీక్షలు నిర్వహించకూడదు అని చెప్పి హోంశాఖ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పడంతో ఆయన సమీక్షను రద్దు చేస్తున్నారు. కేవలం శాంతి భద్రతల మీద పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ బ్రీఫ్ చేశారు. ఎన్నికల నియమావళి కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నటువంటి సమయంలో సమీక్షలు నిర్వహించకూడదు కాబట్టి మొత్తం శాంతి భద్రతకు సంబంధించి అనురాధ ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేశారు. పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పి కూడా అనురాధ ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేశారు. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సమీక్షల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు అధికారులను అడిగి అసలు ఎలాంటి సమీక్షలు జరుగుతున్నాయన్న దాని మీద కూడా వివరాలు తెప్పించుకుంటున్నారు. మరోవైపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి సంబంధించి నిన్న కూడా తాజాగా అన్ని పార్టీలకు కూడా పార్టీలు ఏ రకంగా ముందుకెళ్లాలనే దాని మీద ఎలక్షన్ కమిషన్ మరోసారి అన్ని పార్టీలకు కూడా ఎంసీసీ నిబంధనలు కూడా జారీ చేసింది. సో మొత్తానికి నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వ సమీక్షలు చేయడం, అధికారికంగా సమీక్షలు నిర్వహించడం మీద ఈసీ కాస్త ఆగ్రహంగానే ఉంది. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతోనే హోంశాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో శాంతి భద్రతల మీద సమీక్ష కాకుండా కేవలం బ్రీఫింగ్ మాత్రమే ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.